నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన జెండా సభను అధినేతలిద్దరూ మాట్లాడిన ప్రసంగాలపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ చైర్మన్ అడప శేషగిరి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ జెండా సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కానీ జనసేన జెండాని కానీ జన సైనికులను కానీ మర్చిపోయాడు అంటానికి నిన్న జరిగినటువంటి సభే ఉదాహరణ. కేవలం చంద్రబాబు నాయుడు జపం తప్ప పవన్ కళ్యాణ్కి ఇంక వేరే ఏమీ కనపట్ల. జనసేన అనే పార్టీ కాపులకి ముద్ర వేసి జనసేన అంటేనే కాపుల పార్టీగా ఈ రాష్ట్రంలో ఒక నానుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణే. ఎందుకంటే నా వెనక మొత్తం కాపులు ఉన్నారు, కాపులంతా కూడా నా వెనకాలే ఉన్నారు, కాపులు నన్ను తప్ప ఎవరు నమ్మరు అని చెప్పుకు తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో మరి ఈరోజు కేవలం కాపుల్ని ఇంత నీచమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి కూడా మరి పవన్ కళ్యాణే. 2014లో ఎక్కడ కూడా పోటీ చేయకుండా కేవలం మద్దతు ప్రకటించి కాపుల యొక్క ఓటుని చంద్రబాబు నాయుడుకి వేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ది. కాదా అవునా అని పవన్ కళ్యాణ్నే నేను అడుగుతా ఉన్నా సూటిగా. రెండోది, 2019లో యూటర్న్ తీసుకొని ఎంత చండాలంగా ఇద్దరు మాట్లాడుకున్నారంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని అతి దారుణంగా తిట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ సామాజిక వర్గం వల్ల అన్ని కులాలు భ్రష్టు పట్టినాయి, ఒక సామాజిక వర్గమే ఈ రాష్ట్ర దోపిడీ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పింది పవన్ కళ్యాణే. మళ్ళీ అదే సామాజిక వర్గానికి మళ్ళీ 2024లో కొమ్ము కాసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణే. జన సైనికులు కానీ మరి కాపులు కానీ జేఏసీ నాయకులు కానీ అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ వస్తే కాపులకి రాజ్యాధికారం వస్తుంది అని నమ్మి అతని వెంట 10 సంవత్సరాలు 2014 నుంచి ఇప్పటి వరకు తిరిగినటువంటి నాయకులకి ఏం సమాధానం చెప్తాడని పవన్ కళ్యాణ్ నేను అడుగుతా ఉన్నా. నువ్వు కేవలం కాపుల్ని అడ్డు పెట్టుకొని జనసేన పార్టీ పెట్టి మొత్తం చంద్రబాబు నాయుడికి అమ్మేసినటువంటి పరిస్థితి ఈరోజు నిన్న స్పష్టంగా కనబడుతూ ఉంది. కేవలం కాపుల్నే కాదు, నిన్ను అంటిపెట్టుకున్నటువంటి నాయకుల్ని అన్ని కులాలని కూడా చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి నిన్న కనబడుతూ ఉంది. ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయాడంటే పవన్ కళ్యాణ్ ఆ సభలో జనసేన జెండా చంద్రబాబుకి ఇచ్చి ఊపిస్తున్నాడు, చంద్రబాబు జెండా అతను ఊపుతూ ఉన్నాడు. అంటే జెండాలు మార్చే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడని దానికి ఇది ఒక ఉదాహరణ. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, కాపుల్ని అమ్మబాకు, కాపుల్ని అమ్మినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జత కట్టబాకు, నువ్వు అమ్ముడు పోబాకు అని ఈ 3 నినాదాలు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉంటే మమ్మల్ని అనేక రకాలుగా సోషల్ మీడియాలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి జన సైనికులు కానీ మరి వీర మహిళలు కానీ అనేక రకాలుగా. మరి వాళ్ళందరికీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు స్పష్టంగా అతనే చెప్తా ఉన్నాడు, 3% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, 7% ఉన్న రెడ్డి వర్గం అని, 23% ఉన్న కాపు సామాజిక వర్గం అని పవన్ కళ్యాణే చెప్తా ఉన్నాడు. మరి 23% ఉన్న కాపులకి నువ్వు ఎంపీకి ఇచ్చావు అక్కడ చంద్రబాబు నాయుడుతో. నువ్వు 24 సీట్లు తీసుకొని నువ్వు ఎన్ని సీట్లు ఇస్తావు, అతను ఎన్ని సీట్లు ఇచ్చాడు అంటే 15-17 సీట్లతో కాపుల్ని మీరు అణగదొక్కేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. మేము మొన్న కూడా
అనేక పర్యాయాలు నీకు లేఖ ద్వారా సూచనలు ఇచ్చే వాళ్ళని కూడా చాలా వ్యంగ్యంగా ఎక్కిరించినటువంటి పరిస్థితి వేదిక మీద. హరిరామ్ జోగయ్య గారు కానీ, ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ, వీళ్ళందరూ రాజకీయ కుటుంబాల నుంచి రాజకీయ అనుభవాలతో ఎప్పుడో ఇతను కూడా కళ్ళు తెరవక ముందు వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అవన్నీ పరిస్థితి. మరి వాళ్ళకు కూడా ఇతను వేదిక మీద వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి నువ్వు ఎదిగిపోయావంటే కాపుల్ని ఏ విధంగా అనగదొక్కబడతా ఉన్నారో ఈ రాష్ట్రంలో కాపు సంఘాలను కానీ, కాపు జేఏసీలను కానీ ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. సార్, నిన్న కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగుండ హరిరామ్ జోగయ్య గారు ఒక లేఖ అయితే విడుదల చేశారు. నేను ఇచ్చే సలహాలు టీడీపీ జనసేన అధినేతలు ఎవరికి కూడా నచ్చట్లేనట్టుంది, ఇది ఇంకా అది వారి కర్మని ఆయన లేఖలో పేర్కొన్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఒక హరిరామ్ జోగయ్య గారనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సోదరుడు కూడా రాజకీయాల్లో తిరిగేది ఏదో ఎమ్మెల్యే అవుదామని, అతని యొక్క కోరిక రాజకీయంగా ఎదుగుదల అవ్వాలనే తప్ప పవన్ కళ్యాణ్ని ఉద్ధరించడానికో, పవన్ కళ్యాణ్ని పైకి తీసుకురావడానికో, పవన్ కళ్యాణ్ కోసం జీవితాలు త్యాగం చేయడానికి ఈ రాష్ట్రంలో ఎవరో కూడా త్యాగాలు చేసేటువంటి పరిస్థితులు లేరు. 2014 నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో మీటింగులకు పోయి ఆఖరికి ఎంతోమంది యువకులు కాళ్ళు చేతులు అలాగే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఈరోజు ఉన్నాడు అంటే, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటం కోసం ఎవరినైనా అమ్మేయటానికి కూడా రెడీగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే హరిరామ్ జోగయ్య గారు లేరు, ముద్రగడ్డ పద్మనాభం గారు లేరు, వంగవీటి ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తొక్కబడతా ఉన్నారు. దయచేసి కాపు సోదరులు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2024లో జరగబోయేటువంటి కురుక్షేత్రం, దాంట్లో నాతో యుద్ధం ఎవరు చేస్తారని నిన్ను చిలక్తులు పలుకుతా ఉన్నాడు. కనీసం నిన్ను చూడటానికి 10 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి, దిక్కుముక్కు లేకపోయినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ వచ్చేసాడు ఆల్రెడీ. అదివరకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో అడుగు పెడితే సినీ గ్లామర్తో విపరీతమైనటువంటి వచ్చే జనం ఈరోజు ఎవరో కూడా వచ్చే పరిస్థితులకు లేకుండా దిగజారిపోయాడంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చూపించి చచ్చిపోయిన పార్టీకి ఊతం పోసింది పవన్ కళ్యాణ్. జైలు పాలయ్యి చంద్రబాబు నాయుడు ఉంటే కేవలం జైలుకి వెళ్ళి ఆ పార్టీని బతికించింది పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు అసలు కాపులు లేరు, ఎవరు లేరు, నాకు సీట్లు అవసరంలా, ముఖ్యమంత్రి చేయటమే నా ధ్యేయం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వేదిక మీదైనా తిడతా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి నేను ఏ మాటలైనా మాట్లాడతానని చెప్పి వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని నువ్వు మాట్లాడే మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ అన్యాయం చేశారు, ఎవరికి మోసం చేశారు? నువ్వు ఎన్ని మోసాలు చేశావు ఈ రాష్ట్రంలో నేను చెప్తే అది ఒక పుస్తకం తయారవుతుంది. నువ్వు నమ్ముకున్నటువంటి నీ జన సైనికులకి మోసం చేశావు, వీరనారీమణులకు మోసం చేశావు. మరి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోరుకున్నటువంటి కాపు సోదరులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా తొల్లకు బేరం పెట్టి అమ్మేశావు. మరి నిన్ను నమ్ముకున్నటువంటి సీనియర్ నాయకులు, నీకు సలహాలు ఇచ్చే వాళ్ళని ఆఖరికి వేదిక మీద చంద్రబాబు నాయుడు పక్కన ఉండంగా అవమానపరిచావు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వైసీపీలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో 30 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తే ఆ 30 మంది ఎమ్మెల్యేలని ఓడించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గం నుంచున్న ఏరియాలో నువ్వు నుంచుంటున్నావా? లేదు. కాపులు నుంచున్న దగ్గర వెళ్ళి నువ్వు నుంచొని కాపులు ఓటమికి నువ్వు కోరుకుంటా ఉన్నావు. నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. కాపుల్ని ఈస్ట్ వెస్ట్లో
నిలబడి ఎక్కువ అత్యధికంగా ఉన్నటువంటి కాపు సోదరుల్ని ఓడించడానికే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇది నిజం. కాపు సోదరులు అందరూ కూడా కళ్ళు తెరవమని చెప్పి వైసీపీలో రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆలోచించేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు మనకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారికి కాపులందరూ కూడా ఆయన వెంటే ఉండి ఆయనకే ఓటేసి గెలిపిస్తే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే దిశగా మనందరం కాపులు కంకణం కట్టుకోమని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే వంగవీటి మోహన్ గారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. ఆ పతనానికి నాంది పలికే వ్యక్తి ఒకే ఒక్కడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడిని మనం వెన్నంటి నడిపించేటువంటి బాధ్యత కాపులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సింది కాపులే. ఎందుకంటే అనేక పర్యాయాలు ఎదుగుతున్నటువంటి నాయకుల్ని హతమార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాపులు ఉండాలి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడైంది, ఇక మా విజయం అన్స్టాపబుల్ అని చంద్రబాబు నాయుడు అంటారు. దీని గురించి మీరేమంటారు సార్? అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ ఈరోజు వెళ్ళి ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా. ఆయన పర్యాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్కడికన్నా ఏ న్యాయం అన్నా చేశాను, ఇది చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడికి ఏమన్నా మిగిలిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగు జాతి ఉనికిని ఢిల్లీ స్థాయి దాకా తీసుకెళ్ళాడు. ఆయన కూడా ₹2 పథకాలు పెట్టాడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానించి విద్య కానించి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ చేయించవచ్చా అనే స్థాయికి ఆంధ్ర రాష్ట్రం నుంచి మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా దాని గురించి ఆలోచించే దిశగా రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సంస్కరణలు ఇంటింటికి ఒక సచివాలయాన్ని వ్యవస్థనిచ్చి వాలంటీర్స్ని ఇచ్చి మరి విద్యలో కానీ వైద్యంలో కానీ ఫ్రీ ఆయన ఒక్కడిగేసి ఈయన 10 అడుగులు ముందుకేసి ఇంటికి కూడా వైద్యాన్ని విద్యని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పక్షపాతి స్త్రీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి రామోజీరావు TV5 ఈ తప్ప ఏమైనా ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ సామాజిక వర్గానికి ఈ రాష్ట్ర సంపద మొత్తం దోచిపెట్టినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. ఈ దొంగల ముఠాలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం. ఏ రకంగా మీరు యుద్ధం చేయడానికి అర్హత ఉంది మీకు? ఏ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వంకబెట్టడానికి అర్హత ఉంది? ఎంతోమంది కాపు సామాజిక వర్గానికి పదవుల్లో రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఏం చేసావు? ఒక్క మాట చెప్పమనండి చంద్రబాబు నాయుడిని. వంగవీటి మోహన్ గారిని హత్య చేయించాడు. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని రోడ్లకి ఇడ్చి ఆఖరికి ఆడవాళ్ళను కూడా వదలకుండా నీచమైన పదాలతో రోడ్డుకి లాగిచ్చి కేసులు కట్టించాడు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల మీద. ఆ కేసులన్నీ కొట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ముద్రగడ గారి కేసుల్లో 44 మంది మీద కేసులు ఉంటే ఆ కేసులన్నీ కూడా తీపిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ముద్రగడ గారి ఉద్యమానికి నేనున్నాను మీ వెనకాల అని పార్టీ సంఘీభావం తెలిపింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఏమైపోయాడు ఈ పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. కాపుల ద్రోహి ఎవడన్నా అంటారు అడు పవన్ కళ్యాణ్. దయచేసి కాపు సోదరుల్ని ఆలోచించమని చెప్తా ఉన్నా. ఎందుకంటే కాపులకి పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి తీవ్ర ద్రోహం చేపిస్తున్నటువంటి వ్యక్తి ముసుగులో చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రజలకు కానీ ప్రజా సంక్షేమానికి కానీ ప్రజల అభివృద్ధికి కానీ ఏమీ చేయడు. కానీ కులాల మధ్యన మాత్రం కుటుంబాల మధ్యన మాత్రం చిచ్చు పెట్టేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరినీ కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.